ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డబుల్ హ్యాట్రిక్ విజయాలకు బ్రేక్ పడింది. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 172 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ మరో ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని చేజ్ చేసింది. క్వాలిఫైర్ 2కు అర్హత సాధించింది. మే 24న సన్ రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ ఢీకొట్టనుంది. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. గత 6 వర్చువల్ నాకౌట్ మ్యాచ్ల్లో వరుసగా గెలుపొందిన ఆర్సీబీ అసలైన నాకౌట్ మ్యాచ్లో ఓటమి పాలైంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా మరో సీజన్ను ట్రోఫీ లేకుండానే ముగించింది. ఆ జట్టు అభిమానులకు కన్నీళ్లు మిగిల్చింది. రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 45 పరుగులతో, టామ్ కోహ్లార్ కాడ్మోర్ 20 పరుగులతో శుభారంభం అందించారు. రియాన్ పరాగ్ 26 బంతుల్లో 36, షిమ్రాన్ హిట్మేయర్ 26 పరుగులు, రోమోన్ పవెల్ 16 పరుగులతో రాణించడంతో రాజస్థాన్ 19 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో 172 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ వరుసగా వికెట్లు తీయడంతో ఆర్సీబీకి పరుగులు ఆశించినంతగా వేగంగా రాలేదు. బౌలింగ్కి తోడు మెరుపు ఫీల్డింగ్ కూడా రాజస్థాన్కు కలిసొచ్చింది. కీలక సమయాల్లో అద్భుతమైన క్యాచ్లను ఆ జట్టు ప్లేయర్లు అందుకున్నారు. ఆర్సీబీ జట్టులో రజత్ పటిదార్ 22 బంతుల్లో 34 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 33, లామ్రోన్ 32, క్యామరూన్ గ్రీన్ 27 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లో అవేష్ ఖాన్ 3, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యజ్వేంద్ర చహల్ 1 వికెట్ తీశారు. కాగా మే 24న చెన్నైలోని చెపాక్ వేదికగా క్వాలిఫైర్ 2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్లలో గెలిచిన జట్టు మే 26న కేకేఆర్తో ఫైనల్లో పోరుకు అర్హత సాధిస్తుంది.